బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ పై దాడికి సంబంధించి సంచలన విషయాలు బయటకొచ్చాయి. సైఫ్ పై దాడి చేసిన తర్వాత నిందితుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ ఎక్కడికి వెళ్లాడు, ఏం చేశాడు, ఎక్కడున్నాడు, ఎలా దొరికాడు అనే విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే జనవరి 16న తెల్లవారుజామున 3 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత నిందితుడు ఆ రోజు ఉదయం 7 గంటల వరకు బాంద్రాలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాంద్రాలో ఓ బస్ స్టాప్ లో హాయిగా నిద్రించాడని వెల్లడించారు. నిద్రపోయి తిరిగ్గా లేచి బాంద్రా ఖాడ్ ప్రాంతంలో తిరిగాడని తెలుస్తోంది. ఆ తర్వాత జుట్టు కత్తిరించుకొని స్నానం చేసి బట్టలు మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బస్ ఎక్కి వర్లి చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బంగ్లాదేశ్ పౌరుడైన మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆ తర్వాత తన పేరును బిజోయ్ దాస్ గా మార్చుకొని 6 నెలల నుంచి ముంబైలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. నేరం చేయడానికి 15 రోజుల ముందు థానేకొచ్చాడు. కొన్ని రోజుల పాటు హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేశాడు. అయితే అత్యవసరంగా డబ్బు అవసరం ఉండటంతో దోపిడీకి పాల్పడి బంగ్లాదేశ్ కు పారిపోవాలని ప్లాన్ చేసి సైఫ్ పై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. సైఫ్ పై దాడి చేసిన నిందితుడు మహమ్మద్ షరీఫుల్ షాజాద్ ని పట్టుకునేందుకు సుమారు 300 మంది పోలీసులు శ్రమించారు. ఈ గాలింపులో దాదాపు 600 సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటి బయట ఉన్న కెమెరాలను గమనించారు. లింకింగ్ రోడ్, బాంద్రా స్టేషన్, దాదర్, వర్లీ వైపు వెళ్లే సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించగా నిందితుడు దృశ్యాలు తానే వైపు వెళ్లినట్లుగా ఈ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాదాపు అన్ని సీసీటీవీల్లో నిందితుడు కాలు, షూల ఆధారంగా గమనిస్తూ అతని కదలికల్ని పోలీసులు కనిపెట్టారు. చివరికి ఖాడ్లోని నేషనల్ కాలేజ్ సమీపంలో నిందితుడు ముఖానికి సంబంధించిన దృశ్యాలు క్లియర్ గా రికార్డు కావడంతో అతన్ని పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడిని పట్టుకోవడంలో యూపీఐ పేమెంట్ కీలకంగా మారినట్లు తెలుస్తుంది. నిందితుడు మహమ్మద్ పరోటా వాటర్ బాటిల్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నంబర్ ని తెలుసుకున్న పోలీసులు అతని లొకేషన్ ని ట్రేస్ చేసి థానేలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులను చూసిన మహమ్మద్ షరీఫుల్ అక్కడి నుంచి పారిపోవాలని చూడగా ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.